నిన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉంది చూసారా? అక్కడ పెద్ద లెవెల్‌లో పోరాటాలు. అంటే ప్రజలందరూ గూడా రోడ్డు మీదకొచ్చి ఒక పెద్ద ప్రొసెషన్, ఒక ప్రొటెస్ట్‌లు చేసుకొచ్చారు. ఖలేజియా జీజాన్ అంటారు. ఒకప్పుడు బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మహిళ. ఇప్పుడు ఈవిడకి అనారోగ్యం ఉంది. వాళ్ళ అబ్బాయి తారిక్ రెహమాన్ అంటారు. ఇతను యూకేలో పొలిటికల్ అసైలంలో ఉన్నాడని చెప్తారు. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇతనిని బంగ్లాదేశ్ నుంచి తరిమి వేశారు ఈవిడ అని చెప్తూ ఉంటారు. సో, ఈ వ్యక్తి ఇప్పుడు యూకేలో ఉన్నారు. అక్కడ నుంచి ఆన్‌లైన్‌లో బంగ్లాదేశ్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఇది ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే షేక్ హసీనా పార్టీకి సంబంధించి ఎంతోమంది వర్కర్సు, యాక్టివిస్టులు, అవామీ లీగ్‌కి సంబంధించిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌లో, ఈ ప్రొసెషన్‌లో పాలు పంచుకున్నారు. ఇది వింత అన్నమాట. అంటే ఆర్చ్ రైవల్స్ ఎప్పుడు వీళ్ళెక్కడైనా కూడా, ఎప్పుడైనా కూడా గొడవ పడేవాళ్ళు కూడా అందరూ కలిసి ఒక పోరాటాన్ని నిర్వహించడం అనేది ఇక్కడ బంగ్లాదేశ్‌లో, ఢాకాలో ఒక విచిత్రంగా మారుతోంది. ఇది ఎవరికి వ్యతిరేకంగా? మహమ్మద్ యూనిస్‌కి వ్యతిరేకంగా. అమెరికా వాళ్ళు అపాయింట్ చేశారు అనేటువంటి ఆరోపణలున్నటువంటి బంగ్లాదేశ్ పాలకుడు. ఇతనికి వ్యతిరేకంగా చాలా మంది పెద్ద లెవెల్‌లో నిరసనలు తెలుపుతున్నారు ఢాకాలో. ఎందుకు? ఎందుకంటే సింపుల్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బానే ఉంది. ఈయన ఫ్లోరిడాలో కూర్చొని ఒక్కొక్క దేశం యొక్క నాయకుడితో ఆయన ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు. ఎలా చెప్తున్నారు అంటే మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న న్యూస్ ఇదంతా. ఈయన ప్రెసిడెంట్ అయిన వెంటనే నరేంద్ర మోడీ నుంచి ఫోనొచ్చింది. మిడిల్ ఈస్ట్ నుంచి అతి ముఖ్యమైనటువంటి రాజులు, సౌదీ అరేబియా కింగులు, అక్కడ ఉండేటువంటి లీడర్సు, ఖతార్ నుంచి రకరకాల నాయకులు ఫోన్‌లు చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం. ఇది, అది ఇవన్నీ గూడా ఒక స్నేహపూరిత వాతావరణం. ఇరాన్, ఇజ్రాయెల్‌కి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. యుద్ధం రాకుండా ఆపాలి అని వీళ్ళందరూ రిక్వెస్ట్‌లు పెట్టుకున్నారు ట్రంప్‌ని. అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణం కనిపిస్తోంది. అలాంటిది మీరు గమనిస్తే ఫ్లోరిడా నుంచి ఒక కాలు నేరుగా మహమ్మద్ యూనిస్‌కి వెళ్ళినట్టుగా వార్తలొస్తున్నాయి మనకి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నాయి, ఇంటర్నేషనల్ మీడియాలో. అంటే ఇప్పుడేమైంది మహమ్మద్ యూనిస్ నిన్ను జో బైడెన్, కమలా హారిస్ నిన్ను అపాయింట్ చేశారు. నువ్వు చాలా చాలా ఓవర్ చేస్తున్నావు. ఓవర్ చేయడం అంటే ఏంటి? అది ఒక డెమోక్రటిక్ కంట్రీ బంగ్లాదేశ్ అనేది చెప్పుకోవడానికి. అక్కడ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్స్ జరిగాయి. షేక్ హసీనాని ప్రజలు ఎన్నుకొని ప్రధానమంత్రిని చేశారు. ఇది కరెక్ట్ కాదు. అక్కడ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ జరగలేదు. షేక్ హసీనాని తీసివేయాలి అని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళకి వీళ్ళుగా అనుకుని ఆవిడని తరిమివేశారు స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌లో భాగంగా. ఇప్పుడు ఆవిడ భారత్‌లో ఉన్నారు. మొన్న గూడా మనం మన ఛానెల్‌లో చేసిన వీడియోలో మాట్లాడుకున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడయ్యాడో వెంటనే ఒక లెటర్ రాశారు. అవామీ లీగ్ నుంచి రాస్తున్నానండి నేను ఈ లెటర్‌ని. బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రిని నేను రాస్తున్నాను. అంటే రాజీనామా చేయకుండానే భారతదేశంకి ఆమొచ్చారు. అంటే ఇండియా యొక్క గేమ్ ప్లాన్‌ని ఇక్కడ చూడాలి అంటున్నారు చాలామంది. ఒక్క మాట గూడా పెగలకుండా మనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని పావులు కదిపే విధంగా ఏకంగా బంగ్లాదేశ్‌లో 12 గంటల పాటు పవర్ కట్స్ నడుస్తున్నాయనే మాట వినిపిస్తోంది. మన ఎక్స్‌పోర్ట్స్ అంతా కూడా బంగ్లాదేశ్‌కి ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా పెద్ద రకాల గొడవలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ భారత్‌కి బంగ్లాదేశ్ మీద ఉన్నటువంటి గ్రిప్పు ఎన్నో ఏళ్లుగా మనం కదా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. సో, ఈ కంట్రోల్ తప్పిపోయిందా? మెల్లమెల్లగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుందా? అంటే ఈరోజు పరిస్థితి ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఒక్క ఫోన్ కాల్ చాలు. అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్ వణుకుతున్నాడు, పరిగెడుతున్నాడు అంటూ గూడా కొంతమంది అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడైనప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడిన పరిస్థితులున్నాయి. అమ్మో! ఇక అమెరికాకి భవిష్యత్తే లేదు. డొనాల్డ్ ట్రంప్ ఒక మంచి పాలకుడు కాదు. ఎలన్ మస్క్ ఎట్లా మాట్లాడారో మహమ్మద్ యూనిస్ కూడా అదే రకంగా మాట్లాడిన పరిస్థితి. కానీ ఈరోజు అయ్యా బాబు అంటూ డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితొచ్చింది. అయినా ఆయన విడిచిపెడతాడా అనేది క్వెషను. ఇప్పుడేమైంది? ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ షేక్ హసీనా ఉత్తరం రాసిన తర్వాత అవామీ లీగ్ తరఫున భారత్ టైంలో అర్ధరాత్రి పూట 2కి మీకు డొనాల్డ్ ట్రంప్‌కి ఫోన్ చేసి బంగ్లాదేశ్‌లో ఏం జరిగింది క్లియర్ కట్‌గా ఆవిడ వివరించినట్టుగా మీడియాలో వార్తలు. డొనాల్డ్ ట్రంప్ టీమ్ మొత్తం ఇదంతా కూడా నోట్ చేసుకున్నట్టుగా వార్తలు. అంటే ఈవిడ ఏం చెప్పాలి? ఏం విషయాలు మెన్షన్ చేయాలని క్లియర్ కట్‌గా చెప్పారామె. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. షేక్ హసీనా, మోడీ, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళు ముగ్గురు మంచి మిత్రులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఈవిడ మాటలు ఆయన వినేటువంటి అవకాశం 100% మనకు కనిపిస్తుంది. మరి దీన్ని ఏ రకంగా మనం ఆధారాలతో ప్రూవ్ చేస్తాము అంటే, అదే టైంలో
ఈ అర్ధరాత్రి 2 ఆ టైంకి డొనాల్డ్ ట్రంప్ గారికి షేక్ హసీనా ఫోన్ చేసిందనుకుంటే 3 ప్రాంతంలో బంగ్లాదేశ్‌లో ఢాకాలో మహమ్మద్ యూనిస్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్‌ని కండక్ట్ చేసినట్టుగా వార్తలు. మనకి బంగ్లాదేశ్ మీడియాయే రాసింది. అంటే ఏదో రకంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. పరిస్థితులు బాలేదు. ఇమ్మీడియేట్‌గా మీరు మీటింగ్ పెట్టుకొని ఒక సొల్యూషన్ తెచ్చుకోండి అని చెప్పడంతో వెంటనే అర్ధరాత్రి పూట మహమ్మద్ యూనిస్ ఈ రకంగా ఒక మీటింగ్‌ని పెట్టుకోవడం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మన సిట్యుయేషన్ బాలేదు అనేసి. మళ్ళీ వీళ్ళొక రివైవల్ మీటింగ్ చెప్పాలి. సో, ఈ గొడవలంతా ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు? నాకు ప్రపంచంలో ఏం జరిగినా నాకనవసరం. నాకు ఐ వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్ అని చాలా సింపుల్‌గా చెప్తున్నాడు. మరి షేక్ హసీనా ఫోన్ చేస్తేనో, ఈయన గూడా డొనాల్డ్ ట్రంప్ కలవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు యూనిస్. మోడీ కూడా నో అపాయింట్‌మెంట్ అని గతంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ టైమ్‌లో మహమ్మద్ యూనిస్‌కి అపాయింట్‌మెంటే ఇవ్వలేదు. మరి డొనాల్డ్ ట్రంప్ కూడా అట్లా చేస్తాడా అంటే, క్షుణ్ణంగా ఒకసారి పరిశీలిస్తాడాయన. ఒక విషయం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈయన బంగ్లాదేశ్ విషయంలో కలగజేసుకుంటాడా అంటే, ఇది అనవసరమనే అంటాడు. కానీ మనం ఆలోచించాల్సిందేంటి? భారతీయులుగా మన పొరుగు దేశము మన వాళ్ళకి స్వతంత్రం ఇప్పించాం కాబట్టి, మనం ఆలోచించాలి. ఇక్కడ విషయం ఏంటి అంటే, మహమ్మద్ యూనిస్ రావడమే ఏం చెప్తున్నాడంటే, నేను భారీ రిఫార్మేషన్స్ బంగ్లాదేశ్‌లో తీసుకొస్తాను. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తాను. చట్టాలను పూర్తిగా మార్చేస్తాను. ఈ ఎలక్షన్స్ నిర్వహించబడేటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో పెను మార్పులు నేను తీసుకొస్తాను అనేసి మాట్లాడుతున్నాడు. ఇది కరెక్టా అనేది క్వెషను. ఇది ఖచ్చితంగా 100% తప్పని చాలా మంది చెప్తున్న మాట. ఈయన ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా రాజకీయాల్లో ఈయనకున్నటువంటి అనుభవం చాలా తక్కువ. అలాంటి వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయాలను మీరు చూస్తే అమెరికా వాళ్ళే నేరుగా చెప్తున్నారు. వాళ్ళు చెప్తుంటే చిలక పలుకులు చేస్తున్నాడనేటువంటి అలిగేషన్స్ తప్ప, ఈయన ఓన్‌గా చేస్తున్నాడనేది లేదు. వాళ్ళేది చెప్తే అదే ప్రజలకు చెప్తున్నాడనే మాట వినిపిస్తోంది. ఈ పరిస్థితిలో ఆయన గమనిస్తే ఏం చెప్తున్నాడు? ఆవామీ లీగ్, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వీళ్ళ వల్లే మన దేశం ఇలా అయిపోయింది. కాబట్టి ఈ నాయకులు షేక్ హసీనా, ఖలీదా జియా ఈ నాయకులు ఎవరు కూడా ఉండకూడదు. వీళ్ళను ఎన్నికల్లో పాలు పంచుకోకూడదు. కొత్త రకమైనటువంటి నాయకులు రావాలి. వాళ్ళు వచ్చినప్పుడే ఎన్నికలుంటాయి. అంటే ఇది ఎట్లా కుదిరేటువంటి పరిస్థితి? డెమోక్రటిక్ కంట్రీలో ఎవరైనా సరే ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఇక్కడ ఈ ఆలోచనే తప్పుగా ఉంది. రెండోది ఈయనేం చెప్తున్నాడు, పూర్తి స్థాయిలో మేము రిఫార్మేషన్స్‌ని తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత మేము ఎన్నికలు నిర్వహిస్తాము. అంటే రిఫార్మేషన్స్ తీసుకురావాలి అంటే ఎలా కుదురుతుందనేది ఆలోచించుకోవాలి గదా! రాజ్యాంగంలో మీరు మార్పులు తీసుకురావాలి. కుదిరితే మీరు గూగుల్ సెర్చ్‌లో చేంజెస్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని ఒకసారి కొడితే అందులో ఇష్టం వచ్చినట్టు మార్పు తీసుకురావడం కుదరదు. ఒక మార్పు తీసుకురావాలంటే పార్లమెంట్‌కి వెళ్ళాలి. అక్కడ ఓటింగ్ సిస్టము, డిబేట్, డిస్కషన్స్ ఇవన్నీ ఉంటది. దాని తర్వాత ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ అంతా ఉండాలి. దానంతా అయిన తర్వాతే రాజ్యాంగంలో మార్పులనేవి తీసుకురావడం కుదురుతుంది. అలా కాదు నా వాళ్ళు ఉన్నారండి, నా టీమ్ ఉంది. మేమంతా కలిసి మొత్తం బంగ్లాదేశ్ యొక్క రాజ్యాంగాన్నే మార్చేస్తాము. అంటే ఇది ఎట్లా కుదురుతుంది? చట్టాలనే మార్చేస్తాం అంటే కుదురుతుందా? ఇది కుదిరే పనేనా? ఇంపాసిబుల్ గదా! సో, ఇతను ప్రాక్టికల్‌గా మాట్లాడట్లేదు. అయినా సరే ప్రజల యొక్క పవర్ ముందు ఈ మీడియా, ఈ కుట్ర ఏది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడలేదు. ఇప్పటి వరకు జరగలేదు. నన్నే కదా ప్రజలు ఎంచుకున్నారు. కాబట్టే కదా నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాను అని క్లియర్ కట్‌గా క్లారిటీ ఉంది గదా! సో, అమెరికా అధ్యక్షుడు కూడా మహమ్మద్ యూనిస్‌కి ఇదే మాట చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. నిన్నెవరో అపాయింట్ చేశారు. నువ్వు కాదు పాలకుడివి. నువ్వు ఎలక్షన్స్ పెట్టు. ఆ తర్వాత ఏ రకమైనటువంటి రిఫార్మేషన్స్ అన్నా తెచ్చుకో అని చాలా క్లియర్ కట్‌గా చెప్పబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది.